బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అగ్నిశర్మ దొంగగా ఎలా మారాడు? ఆ దొంగ మహర్షిగా ఎలా మారాడు? ఈ చిన్ని కథ విందాం రండి. వాల్మీకి మహర్షి గురించి స్కాంద పురాణంలో సనత్కుమారుడు వ్యాస మహర్షికి వివరించారు. సుమతి, కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ. ఆ అగ్నిశర్మకి చదువు, వేదములు మొదలైనవి అబ్బలేదు. ఆ రాజ్యంలో క్షామం వచ్చి, ఎవరూ ఎవరికీ దానధర్మాలు చెయ్యడం లేదు. అగ్నిశర్మ తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్ళి, అక్కడ దొరికే కందమూలాలు, తేనె లాంటివి తెచ్చుకుని బ్రతుకుతున్నాడు. చదువు సరిగ్గా అబ్బనందువల్ల అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చెయ్యడం ప్రారంభించాడు. ఒకసారి అటుగా వెళుతున్న కొంతమంది మహర్షులను ఆపి మీ దగ్గర ఉన్నది ఇవ్వండి, లేకపోతే చంపేస్తాను అన్నాడు. ఆ మహర్షులలో ఉన్న అత్రి మహర్షి, నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు? అని అగ్నిశర్మని అడిగారు. నన్ను నమ్ముకున్న నా భార్యని, నా తల్లిదండ్రులని పోషించుకోవడానికి అని చెప్పాడు శర్మ. అలా అయితే, నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ దొంగతనాల వల్ల నీకు కలిగిన పాపము నీ కుటుంబ సభ్యులలో ఎవరన్నా పంచుకుంటారేమో అడిగిరా అని అత్రి మహర్షి అన్నారు. మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం. నువ్వు మమ్మల్ని పోషించాలి. నువ్వు తెచ్చావు, మేము అనుభవిస్తాము. ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చే ఫలితాన్ని నువ్వే అనుభవించాలని శర్మ కుటుంబ సభ్యులు అన్నారు. చాలా బాధ కలిగి, మళ్ళీ ఆ ఋషుల దగ్గరికి వచ్చి, నా పాపములను పోగొట్టుకునే మార్గం చెప్పమన్నాడు. ధ్యానం చెయ్యి అని అత్రి మహర్షి చెప్పి వెళ్ళిపోయారు. 13 సంవత్సరాల తరువాత ఆ మహర్షులు ఇదే దారిలో తిరిగొస్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనబడింది. ధ్యానమగ్నుడై ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి. తన మీద పుట్టలు, వల్మీకం కట్టినా తెలియని స్థితిలో ఉన్నాడు. ఆయనని వాల్మీకి అని పిలిచి, బయటకి రమ్మన్నారు. ఇది ఆయనకి పౌరుష నామమయ్యింది. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్ మరియు కామెంట్ సబ్స్క్రైబ్.